ఇక్కడ కనిపిస్తున్న ఈ బైసికల్ వచ్చేసి మనకి ఎప్పుడు ఎక్కడ ఉంటుందో ఒక్కసారి మీకు చూపిస్తానండి. ఇప్పుడైతే ఇట్లా మెట్ల దగ్గర ఉన్నది. ఈ మెట్ల దగ్గరికి ఎందుకు తీసుకొచ్చాము, ఇక్కడ ఎందుకు పెట్టాము అనేది నేను మీకు ఇప్పుడు చెబుతాను. అక్కడ చూపించిన బైసికల్ వచ్చేసి ఇక్కడ ఈ ప్లేస్లో అనేది, అంటే ఇది పాతది మా షెడ్ కదండి. ఇక్కడ వర్షానికి తడవకుండా ఇక్కడైతే ప్లేస్ చేశాను అనమాట. చేసి కూడా 2 years అవుతుంది. ఎందుకంటే నాని స్కూల్ చదువులు అలా వెళ్తూ ఉన్నాడు కాబట్టి మధ్యలో మన ఇంటికి సెలవులకు వచ్చినప్పుడు మాత్రమే ఈ సైకిల్ అనేది తొక్కుతాడు అనమాట. ఇంకా తను వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఆ సైకిల్ని అలా దాని దగ్గర అయితే జాగ్రత్తగా పెట్టాను. ఇది ఇన్ని రోజుల నుంచి కూడా ఇక్కడే ఉంటుంది. ఎప్పుడు కూడా సైకిల్ని ఎవరు కూడా ముట్టుకోవడం కానీ అలా ఎప్పుడు ఏం జరగలేదండి. కానీ ఈరోజు ఆ సైకిల్ గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే, పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ బాల్ కోసం అని చెప్పి బాల్ వచ్చేసి మన ప్లేస్లో పడుతూ ఉందన్నమాట. ఇలా మన ప్లేస్లో పడుతూ ఉండేసరికి బాల్ కోసం ఏం చేశారు, మొత్తం కూడా తీగ ఉంది కదండి, ఫినిషింగ్ తీగ ఉండేసరికి ఇక్కడ కట్టి ఉన్న తడికని కొంచెం వీళ్ళు ఓపెన్ చేసేసుకొని అంత చుట్టూ తిరగలేక మన ఇంటి చుట్టూ ఇట్లా చుట్టూ తిరిగి రావాలి. మన ఇంట్లోకి రావాలంటే ఇలా మన ఇంటి చుట్టూ తిరిగి రాకుండా ఇక్కడ కొంచెం వాళ్ళు షార్ట్ కట్లో దారి అనేది చేసుకున్నారు. సరేలే పిల్లలు దారి చేసుకున్నారు, దానివల్ల మనకి ఏం నష్టంలే అని నేను కూడా పిల్లలు ఆడుకుంటున్నారు కదని చెప్పి కట్టిన తీగని మొత్తం కూడా నేను పని వాళ్ళని పెట్టి మరీ కట్టించాను. సరే తీశారు, అయితే మళ్ళీ పిల్లలు కదా అనుకున్నాను. ఇంకా మరి ఇప్పుడు ఏం జరిగింది అంటే మార్నింగ్ ఇప్పుడు నేను మీకు చూపించిన సైకిల్ వచ్చేసి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీగా నేను చేపెట్టిన ప్లేస్లో ఉందండి. తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ సైకిల్ని ఇట్లా నిలబెట్టడం కాకుండా తీసుకొచ్చేసి ఇట్లా పడుకోబెట్టి ఉంచారు. మార్నింగ్ మేము ఇటు సందుకు వచ్చేసి సైకిల్ చూసేటప్పటికి సైకిల్ ఏంటి అక్కడ షెడ్లో ఉన్న సైకిల్ ఇక్కడ ఉంది ఏంటి అని చెప్పి మా బాబు సైకిల్ ఏమన్నా మీరు బయట తీసుకొచ్చారా అని మమ్మల్ని అడిగాడు. అడిగితే నేను నానిని అడిగా, ఒకవేళ నాని తొక్కువాలనిపించి తీసుకొచ్చావంటే లేదమ్మమ్మ నేను తీసుకురాలేదు అన్నాడు. ఇక సైకిల్ని ఇలా ఈ కంతలో ఇంచండి, ఇలా ఇక్కడ ప్లేస్ అట్లా చేశారు కాబట్టి ఇక్కడ ఉన్న సైకిల్ని నేను సైకిల్ కూడా ఈ స్తంభానికి కట్టించాను అనమాట. కింద మట్టి పడకుండా పైకి ఇట్లా కట్టించాను. ఇక్కడి నుంచి ఆ సైకిల్ అనేది ఇలా ఎక్కడ దొంగ వచ్చి ఎట్లా అంటే దొంగ కానీ లేదా చిన్నపిల్లలు ఎవరైనా తొక్కువాలని బయటకు తీశారో ఏమో మనకు తెలియదు. అంటే చూడండి మనం చెప్పకూడదు, కానీ చిన్న పిల్లలైతే అలా తీయరు అసలు ఎవరు. ఇదేదో మనకి ఇట్లా పాత సామాన్లు అమ్మేవాళ్ళు లేదా ఇంకెవరన్నా దీని మీద కన్నేసి ఉంచారో ఏమో, కానీ సైకిల్ని అయితే ఇలా బయట తీసుకొచ్చేసి ఇక్కడ మరి పెడుతూ ఉన్నప్పుడు అటు ఎదురుగుండా ఎవరైనా చూసారేమో ఇక్కడైతే పడేశారనమాట. ఇంకా అది జరిగింది కూడా ఎన్ని రోజుల క్రితమో కాదండి, ఎందుకంటే నిన్న మధ్యాహ్నం కూడా మేము ఇటు వచ్చాము. ఈవినింగ్ ఇటు ఊడుస్తున్నప్పుడు ఇటు చూస్తాను నేను, అప్పుడేం జరగలేదు. నైట్ టైంలో కానీ లేదా నిన్న పొద్దుగుక్కేటప్పుడు ఎవ్వరు లేనప్పుడు కానీ జరిగి ఉంటుందన్నమాట. ఆ సైకిల్ని అలా తీసుకొచ్చేసి ఇప్పుడు మధ్యాహ్నం పూట ఇంకా మేమంతా మధ్యాహ్నం అంటే లోపల ఉంటాం కదా, ఎండకి ఎవరైనా రాము కాబట్టి అప్పుడు తీసుకెళ్దామని చెప్పి అనుకున్నారో ఏమో ఈ బుజ్జి సైకిల్ కోసం అయితే ఇలా ప్రయత్నం చేశారు. మన అమ్మపాలెంలో కూడా దొంగల బెడద ఉందని నాకు అనిపించింది. ఇంతవరకు అయితే ఏ వస్తువు పోలేదు, ఏం పోవట్లేదు కానీ చెప్పి మనం కూడా ఎట్లయినా కానీ అంత కేర్గా ఉన్నట్టయితే నాకైతే అనిపించలేదు. మనం ఉండటం వల్లే ఇలా సైకిల్ తీసే అవకాశం వాళ్ళకి ఇచ్చామేమో అనిపించింది. ఈ మధ్యాహ్నం పూట ఎండని చెప్పి అన్ని డోర్స్ క్లోజ్ చేసేసి మనం పడుకుంటూ ఉన్నాము. ఏ వస్తువు ఎటుపోతుందో కూడా మనం గమనించుకోవాలి. ఎందుకంటే కొన్ని వస్తువులు చాలా వరకు కొంచెం బయటే ఉంటాయి, అన్నీ మనం లోపలే వేయం కదా. అలా ఏ వస్తువు పోతుందో కూడా మనం తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నామంటే ఎండమూలను కూడా కొంచెం మనం లోపల ఉండటం జరిగింది. ఇలా లోపల ఉన్నాం కాబట్టి ఎవరైనా సరే ఇలా తీసుకెళ్ళాలి అనిపించి ఇది ఇప్పుడు బయట అమ్ముకుంటే ఒక 200-300 వాళ్ళకి వస్తాయి అన్నమాట. ఆ 200-300 చాలండి వాళ్ళకి. అంటే కష్టపడకుండా వచ్చే సొమ్ము రూపాయి అయినా కానీ అవతల వాళ్ళు ఆశిస్తారు. అది కష్టపడే వాళ్ళకే తెలుస్తుంది. ఏదైనా ఈ వస్తువు కొన్నప్పుడు దీని విలువ, ఇది ఎంత కష్టం చేస్తే మనకు వచ్చింది అనేది కొన్న వాళ్ళకే తెలుస్తుంది. ఇది మేము మొత్తం కూడా నాని కోసం అని చెప్పి దీన్ని మొత్తం ఆయిలింగ్ చేయించేసి మళ్ళీ వాడు తొక్కోవడానికి నేను రెడీ చేద్దాము అనుకునేసరికి నాకు ఈ సైకిల్ మీద ఈ ఎండలకి దీన్ని బాగు చేస్తూ ఉంటే మళ్ళీ ఇది తొక్కుతాడని చెప్పి భయం కూడా పుట్టి సైకిల్ జోలికి నేను వెళ్ళలేదు. అందువల్ల ఈరోజు ఈ సైకిల్ కోసం ఇట్లా బయటకు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు,
అనేది అయితే కనుక్కుంటారు. 2-3 రోజులు అయితే కనుక్కుంటే అది బయట దొంగ అయితే మనకు తెలియదు. కానీ ఇక్కడ ఎవరైనా చిన్నపిల్లలు కానీ ఇంకెవరైనా కానీ బయటకు తీసుకొచ్చారు అని అంటే ఈ వీడియో పోస్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకైతే బయట పడకపోయినా కానీ మనం అయ్యగారు వారింటి నుంచి వస్తువు దొంగతనం చేశాము అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఏ వస్తువుని కూడా ఎవరూ దొంగతనం చేయవద్దు. ఎందుకంటే ఎంతో కష్టపడితే కానీ వస్తువులు వస్తాయి. అవి దొంగతనం చేసే వాళ్ళకి తెలియదు. కాబట్టి ఈ వీడియో మన ఊళ్ళో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఎంతమంది ఇళ్లలో ఎన్ని వస్తువులు పోతున్నాయో మీరందరూ కూడా గమనించుకోండి. అంటే రైతులు కూడా చాలా వస్తువులు ఇట్లా బయట పడేసి ఉంచుతూ ఉంటారండి. అంటే వెంటనే అవి పొలానికి ఉపయోగపడతాయి కాబట్టి ఉంచుతారు. వాటిని కూడా మనకి ఇప్పుడు అవసరం లేదు, మళ్ళీ 10 రోజుల తర్వాత పొలం పని కదా అని మనం బయట పడేయచ్చు. అది కూడా పొంచుకొని ఉంటారనమాట ఇట్లాంటి వస్తువుల కోసం. మా ఇంట్లో మా సైకిల్ని తీసేటప్పటికి నాకు ఇలా అనిపించింది అనమాట. మన ఊళ్ళో కూడా దొంగలు వచ్చారు అన్న ఆచూకీ అనిపించింది నాకు. అలానే మనం తలుపులన్నీ కూడా తీసుంటాము, మన పనులలో మనం నిమగ్నమై ఉంటాము. అప్పుడు కూడా ఎటు నుంచి ఎవరు వస్తారనేది తెలియకుండా అయిందనిపించింది. ఎందుకు అంటే ఇంత కేర్గా చుట్టుపక్కల మేము ఒక్కళ్ళమే ఉండము, అన్నీ మా ఇంటి మొత్తం కూడా ఇళ్ళు ఉంటాయి. ఇళ్ళున్న ఇంత వాతావరణంలో నుంచి మా సైకిల్ని దొంగతనం చేశారంటే ఏ మూలకో ఉన్న ఇంట్లో నుంచి ఎన్ని వస్తువులు పోతున్నాయో అనేది మనం గమనించుకోవాలి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎవరైనా వస్తువులే కదండి, నాకు అట్లా అనిపించింది. అందువల్ల ఈ చిన్న వీడియో అయితే మన అమ్మ పాలనలో కూడా మనం కేర్గా ఉండాలని చెప్పి నేనైతే ఈ వీడియోని మీకు షేర్ చేస్తూ ఉన్నాను. అలాగనే ఈ వీడియో ఇప్పుడు ఈ సైకిల్ తీసేటప్పుడు మీరు ఎవరైనా చూసారనుకోండి, చూసిన వాళ్ళు నాకు కామెంట్ పెట్టండి. అంటే మన ఊళ్ళో వాళ్ళు ఎవరైనా నిజంగానే అండి పిల్లలు తీసారండి మేము చూసాము అని మీరు ఎవరికైనా అనిపిస్తుంటే సైకిల్ చూడంగానే చిన్నపిల్లలకి తొక్కబుద్ధి అవుతుంది. అది దొంగతనం కాదు, అది పిల్లలకున్న చిన్న తత్వం అనమాట. దాన్ని మనం దొంగతనంగా తీసుకోకూడదు. అలా చిన్నపిల్లలు ఎవరైనా బయట తీసుకొస్తే పర్వాలేదు. కానీ ఇంకేదైనా దీన్ని అమ్ముకోవాలని చెప్పి ఏ దొంగ అయినా కానీ దీని మీద కన్నేసాడంటే మాత్రం అది పెద్ద ప్రాబ్లం అనమాట. అది పెద్ద ప్రాబ్లం అని చెప్పి సైకిలే కదని మనం వదిలేయకూడదు. ఈరోజు మా ఇంట్లో సైకిల్ అయింది, ఇంకా మీ ఇంట్లో ఇంకేదైనా వస్తువు కోసం ఆ దొంగ రావచ్చు. అందుకోసం కేర్గా ఉండండి. అలాగనే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.